అది యాక్చువల్లీ మేము కొబ్బరి తోటలో వేసుకున్నామండి. ఆ కొబ్బరి తోటల మీదుగా ఈ అచ్చుబోసిన ఆంబోతులాగా ఈ ఓఆర్ఆర్‌ని వదిలేశారు. ఈ చాప కింద నీరులాగా ఎవరికీ ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్లాలని చూస్తున్నారు. 2013 యాక్ట్ ఏం చెప్పిందంటే ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి, ఫెయిర్‌నెస్ ఉండాలి, సభలు నిర్వహించాలి. ఈ సోషల్ ఇంపాక్ట్ ఏమవుతుంది అనే దాని మీద అసెస్మెంట్ చేయాలి. అలా కాకుండా వాళ్ళు డ్రోన్ పిక్చర్లు తీసుకుని వాళ్ళ ఇష్టారాజ్యానికి అక్కడ పొలంలో ఏముంది, ఏం లేదు, ఎవరికి ఎంత నష్టం కష్టం జరుగుతుందనే ఆలోచన లేకుండా తీసుకెళ్తున్నారండి. మేము పార్వతీశం గారిని, ఎన్‌హెచ్‌ఏఐ గారిని కలిసాము. ఆయన అనేది ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండి అంటున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తిండి కంటే ఎక్కువ అండి. మనిషి జీవనం కంటే ఎక్కువ, మా సర్వైవల్ కంటే ఇది మా వే ఆఫ్ లైఫ్, మా సర్వైవల్. దీనికంటే మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీరు రైమని తిరగడం అది ఇంపార్టెంటా అండి అని అడిగాం. అడిగితే ఇది పాలసీ డెసిషన్ అమ్మా, మేమేమి చేయలేము అన్నారు. ఈవెన్ జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే కూడా ఆయన చిచ్చుకొట్టే పని చేస్తున్నారు కానీ ఇంకా కబురు లేదమ్మా, మీరు ఊరికే హడావుడి పడుతున్నారు, ఊరికే పానిక్ అవ్వకండి, ఇంకా చాలా టైం ఉంది. ఇంతవరకు గెజెట్ తీశారు తప్ప క్వైట్‌గా, సైలెంట్‌గా ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు తీసేసి రైతుల వెన్నెముకలో బాకు దింపే పని చేస్తున్నారు. వెన్ను విరిచే పని చేస్తున్నారు. ఒక పక్క ఏమన్నా మీ భూమి మీ హక్కు అంటున్నారు, ఒక పక్క ఏమన్నా మీ రైతు వెన్నెముక అంటున్నారు. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఆ మహానుభావుడు మా దురదృష్టం కొద్దీ ఆయన వెళ్ళిపోయారు పెందరాళే. ఈ మనుషులు వచ్చిన వాళ్ళు వెన్నెముకను వాళ్ళు వెన్ను విరిచే పని చేస్తున్నారు. అనేక కష్ట నష్టాలు, యూరియా బాధలు, క్లైమేట్ కండిషన్స్, ఎరువులు, మందులు అన్నీ